హలో అందరికీ. ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్‌లో నేను గుహుడు అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్తా అన్నా గదా! వచ్చేసాం గుహుడి కథలోకి. కులం కాదు మనసు ముఖ్యం. శుద్ధమైన హృదయం ఉంటే ఒక గిరిజనుడు కూడా శ్రీరాముని హృదయంలో స్థానం సంపాదించవచ్చు. ఈ కథ అలాంటి మహానుభావుడు గురించి. అతనే ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పిన గుహుడు. రాముని అరణ్యవాసంలో తొలిసారి సహాయం చేసిన స్నేహితుడు, భక్తుడు, అన్నయ్య వంటి వ్యక్తి. ఇంకా లేట్ చేయకుండా గుహుడిని పరిచయం చేసేసుకుందాం. శృంగివేరపురం అనే గ్రామానికి గుహుడు ఒక గిరిజన రాజు. వేటాడుతూ జీవించే గుహుడు ధైర్యవంతుడు, దయార్థుడు, ముఖ్యంగా శ్రీరామునికి అపారమైన భక్తుడు. శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి అరణ్యంలోకి వెళ్తున్నాడని విన్నప్పుడు గుహుడు తన్ను తాను అదుపు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా అతని ఊరికి వస్తున్నాడని అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇంకా లేట్ చేయకుండా గుహుడు వెంటనే గంగానది ఒడ్డునకు వెళ్ళి రాముణ్ణి హగ్ చేసుకుంటాడు. అతని మాటలు నిండు ప్రేమతో, రామ, నువ్వు నా స్నేహితుడివి కావు, నీవు నాకు అన్నయ్యవి, నీకు నేను సేవ చేయటం నా పుణ్యం. రాముడు దయతో నవ్వాడు. అతనికి ఆ గిరిజనుని ప్రేమ ఎంతో మధురంగా అనిపించింది. శ్రీరాముడు గంగానదిని దాటి అరణ్యంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు గుహుడు పడవను తీసుకొస్తాడు. కానీ ముందుగా ఇట్లా అంటాడు, ప్రభు, మీరు ఎక్కడ నడిస్తే అక్కడ సన్మానం జరుగుతుంది. మీ పాదాలు తాకిన వాటిని స్వర్ణం చేస్తాయి. కనుక మీ పాదాలను కడగకుండానే నా పడవలోకి ఎక్కితే అది రాజ్యం అయిపోతుందేమో అని భయంగా ఉంది అని అంటాడు. రాముడు నవ్వి గుహుడి భక్తిని గౌరవించి తన పాదాలను గంగాజలంతో కడిగించుకుంటాడు. ఈ సంఘటనలోని భక్తిని చూసి లక్ష్మణుడికి కళ్ళల్లో నీరు వచ్చింది. శ్రీరాముడు గుహుడిని విడిచి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, గుహ, నీ ప్రేమ, నీ భక్తి నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నువ్వు నా సోదరుడివి, నీ మనసు నాకు దేవాలయమే అని అంటాడు. అంతటి గొప్ప రాముని నుండి ఈ మాటలు వినడం గుహుడి జీవితానికి గర్వకారణం. అతడు రాజని కాదు, బ్రాహ్మణుడని కాదు. అతడు శుద్ధమైన మనసు, అపారమైన ప్రేమ అతన్ని రాముని స్నేహితుడిగా, భక్తుడిగా నిలిపాయి. ఈ కథ మనకు చెప్పేదేంటి అంటే, కులం కాదు మనసే ముఖ్యం. భక్తికి దేవుడు దూరంగా ఉండడు. శుద్ధమైన హృదయం ఉంటే భగవంతుడు మన బంధువే అవుతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబానికి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, జై శ్రీరామ్.